హాయ్, వెల్కమ్ టు స్వప్న డిజైనర్ స్టూడియోస్. ఈరోజు మనం చేసుకుంటున్నాం చికెన్ ఫ్రైడ్ రైస్. దీనికి కావాల్సిన పదార్థాలు, ముందుగా మనం 200 గ్రామ్స్ చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. వాటర్ మొత్తం వంపేసి పక్కకు పెట్టుకున్న దాంట్లో చికెన్లో 1 టేబుల్ స్పూన్ కారం వేయాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఉప్పు తక్కువగా తినేవాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. మేము ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకున్నవి. కారం పొడి, ధనియా పౌడర్ విలేజ్లో పట్టించి చేసినవి కాబట్టి నేను తక్కువనే వాడుతున్నాను. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల చికెన్ అనేది విడివిడిగా స్పైసీగా ఉంటుంది. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసాక మనం చికెన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టోటల్గా ఉప్పు, కారం, మసాలాలు చికెన్కి పట్టించే విధంగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ యూస్ చేయొద్దండి. వాటర్ యూస్ చేస్తే చికెన్ అనేది స్పైసీగా ఉండదు, విడివిడిగా రాదు, ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ మిక్స్ చేసుకోకుండా ఎగ్ వైట్ తీసుకొని, ఓన్లీ వైట్ని యూజ్ చేస్తున్నాను. ఓన్లీ 1 ఎగ్లోని వైట్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఈ ఎగ్ వైట్ తీసుకొని ఎల్లోని అలాగే ఎగ్లో పక్కకు పెట్టేయచ్చు. ఇప్పుడు మొత్తం ఉప్పు, కారం, మసాలాలు చికెన్ ముక్కలకు పట్టేలా, టోటల్లీ అన్ని ముక్కలకు పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఒక 1/2 అవర్ ముందుగానే ఫ్రై చేసుకుంటామనగా పక్కకు పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో మీడియం సైజ్ కడాయిలో మీడియం ఆయిల్ పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకోవద్దు, తక్కువ పోసుకోవాలి, మీడియంగా పోసుకోవాలి. మళ్ళీ చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ని యూజ్ చేయలేం కదా, అందుకని తక్కువనే నేను మీడియం పోసుకున్నాను. ఇప్పుడు వేడయ్యాక, ఆయిల్ వేడైందా చూసుకొని మనం పక్కకు పెట్టుకున్న ఈ చికెన్ కొద్దిగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేయగానే మనం ఎప్పుడు వెంబడే టర్న్ చేయొద్దు. ఒక 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే వదిలేయాలన్నట్టు. మనం వెంబడే టర్న్ చేస్తే దానికి ఉన్న ఉప్పు, మసాలాలు, కారం అనేది ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, దానికి పట్టదు అన్నట్టు. అందుకే మనం ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే ఉంచుకోవాలి. అలా ఉంచడం వల్ల ముక్క స్పైసీగా అండ్ ఆయిల్లో స్ప్రెడ్ కాకుండా విడివిడిగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేడి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో వేడి చేయడం వల్ల ముక్క తొందరగా కలర్ చేంజ్ అవుతుంది, లోపల ఉడకదు కూడా. అందుకనే మీడియం ఫ్లేమ్లో మాత్రమే చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 200 గ్రామ్స్ మొత్తాన్ని ఇలాగే చేయాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మనం దాన్ని టర్న్ చేసుకోవాలి. ఒక్కొక్క దాన్ని టర్న్ చేసుకొని ఇలా తిప్పుకున్న తర్వాత కూడా ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా టోటల్ 200 గ్రామ్స్ చికెన్ని ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలన్నట్టు. ఇలా కలర్ చేంజ్ కాగానే గోల్డిష్ బ్రౌన్ కలర్ రాగానే సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని ఇందులో ఇంతకుముందు మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అది హీట్ అయ్యాక ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన చికెన్ని సైడ్కి పెట్టుకున్నాం కదా, అలాగే ఎగ్స్ని కూడా తీసుకొని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకునేటందుకు ఈ ఆయిల్ వేసాము. ఇప్పుడు ఈ ఆయిల్ వేడయ్యాక 2 ఎగ్స్ని తీసుకోవాలి. ఎగ్స్ తీసుకున్న తర్వాత ఆ ఎగ్స్ని ఇలాగే సేమ్ చికెన్ని ఫ్రై చేసినట్టే అలాగే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైనా లేదా చెక్ చేసుకున్నాక మనం 2 ఎగ్స్ని అందులో కొట్టిపోయాలన్నట్టు. నేను ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. 2 ఎగ్స్ని ఆయిల్ వేడి కాగానే అందులో కొట్టిపోస్తున్నాను. ఇలా కొట్టిపోయడం వల్ల, వెంబడే తిప్పడం వల్ల వచ్చే ప్రాబ్లం, చిన్న చిన్న ముక్కలుగా ఎగ్ అనేది
ఫ్రై అవుతుంది. అందుకే ఎంబడే తిప్పకుండా దీన్ని కూడా ఒక 5 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ 5 మినిట్స్ అలాగే పెట్టాము. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. హై ఫ్లేమ్లో వేయడం వల్ల మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత అది కింద హీట్ కాగానే మెల్లగా కొద్దిగా పక్కకు తిప్పుకో. సైడ్స్ అన్నీ అలా కొద్దిగా పక్కకు తిప్పుకొని ఇలా చిన్న ముక్క, మరీ చిన్నగా కాకుండా మీడియం ముక్కల్లాగా ఫ్రై చేసుకొని ఇంతకుముందు పక్కకు తీసుకున్న చికెన్ డీప్ ఫ్రై పీసెస్లోనే సైడ్ తీసుకోవాలి. ఇది కూడా తీసుకున్న తర్వాత అదే కడాయిలో ఇంతకుముందు డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని 2-3 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక దీనిలో కావాల్సినవి ఒక అల్లం ముక్క అండ్ 4-5 వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇందులోకి మొదటగా అల్లం ముక్కల్ని అండ్ వెల్లుల్లి ముక్కల్ని వేస్తున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఉల్లిగడ్డ ముక్కల్ని అండ్ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కలపాలి. మీడియం ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలపాలి. మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల తొందరగా మాడిపోతుంది కదా, అందుకని కలుపుతూనే ఉండాలి. కొద్దిగా కలర్ బ్రౌన్ కలర్, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలండి. లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇందులోకి మనం ఇప్పుడు కలర్ చేంజ్ కాగానే ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు వేసుకున్నాక కూడా ఇలా హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల స్పైస్ అనేది చాలా బాగుంటుంది. అల్లం ముక్కల ఘాటు, వెల్లుల్లి ముక్కల నుంచి వచ్చే ఘాటు హై ఫ్లేమ్లో ఉండి వేడి చేయడం వల్లనే దాని టేస్ట్ వస్తుంది. లో ఫ్లేమ్లో పెడితే ఆ టేస్ట్ అనేది మనకు రాదు. అందుకే హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేడి చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలాగే కలుపుతున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, సరిపోకపోతే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ కలుపుతూనే ఉండాలి. అస్సలు మాడనివ్వద్దండి. మాడితే మళ్ళీ టేస్ట్ పోతుంది. హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న 2 ఎగ్స్ తీసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎగ్ ఫ్రైని ఇందులో వేయాలి. చికెన్ ఫ్రై కాదు, ఓన్లీ ఎగ్ ఫ్రైని మాత్రమే వేయాలి. ఎగ్ ఫ్రైని మాత్రమే అందులోకి వేసి మళ్ళీ అవన్నిటికీ మిక్స్ అయ్యేలా టోటల్గా కలుపుతూనే ఉండాలి. అన్నిటికీ మొత్తం టోటల్ మిక్స్ అయ్యేలా కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లోనే పెట్టి కలపాలండి. లో ఫ్లేమ్లో అస్సలు కాదు. ఇప్పుడు ఇలా మిక్స్ అయ్యాక ఒక్కసారి చెక్ చేసుకొని అన్నిటికీ మంచిగా అన్నీ పట్టిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం. నేను కారం తక్కువనే తీసుకుంటున్నాను. ఇది మేము పట్టించిన కారం అని చెప్పాం కదా విలేజ్లో, అందుకే నేను కొంచెం తక్కువనే తీసుకుంటాం. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యూజ్ చేయడం వల్ల కూడా నేను 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడే 2 టేబుల్ స్పూన్ వేస్తే మనకి ఇష్టమయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి నేను ఓన్లీ 1 టేబుల్ స్పూన్ వాడుతున్నాను. రైస్ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ధనియా పౌడర్ అండ్ ఉప్పు కారం ముక్కలకి పట్టేలా కలుపుతూనే ఉండాలి. మాడనివ్వకుండా. హై ఫ్లేమ్లో పెడుతున్నాం కాబట్టి తొందరగా మాడిపోతుంది, అందుకే కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి చికెన్ ఫ్రై చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, వీటిని కూడా వేసి
అన్నిటికీ ఉప్పు కారం మసాలాలు పట్టేలా కలుపుతూనే ఉండాలి. ఇలా ఒక 3-4 మినిట్స్ కలుపుతూనే ఉన్న తర్వాత దానికి ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టించేలా కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత మనం కొద్దిగా గరం మసాలా వేసుకోవచ్చు. గరం మసాలా వేసాక మళ్ళీ ఒకసారి మొత్తం పీసెస్కి అన్ని మసాలా ఉప్పు కారం అంటే ఇలా కలుపుతూనే ఉండాలండి. ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లోనే ఉండాలి. మనం రైస్ అనేది ముందుగానే పక్కకు రెడీ చేసి పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇలా మిక్స్ అయిన తర్వాత రైస్ని కొద్ది కొద్దిగా అందులో వేసి మొత్తం రైస్కి అంతా స్ప్రెడ్ అయ్యేలా రైస్ మొత్తం వేసుకోవాలి. రైస్కి ఉప్పు కారం మసాలాలు చికెన్ ఎగ్ ఇవన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అన్నం లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఒక నిమ్మకాయ ఆకోవాలి. నిమ్మకాయ వేసుకొని సాల్ట్ తక్కువ ఉన్నా కూడా ఇప్పుడు వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. టోటల్గా రైస్ అంతా మళ్ళీ ఒకసారి కలపాలి. ఎక్కడ వైట్ ఉండకుండా టోటల్ చేసుకొని రైస్కి అంతా ఇప్పుడు మసాలాలు ఉప్పు కారం టోటల్గా పట్టేలా కలుపుకోవాలి. కారం రైస్కి మిక్స్ అయ్యేలా ఇలా ఒక 3-4 మినిట్స్ కలుపుతూ ఉండాలి. రైస్ మొత్తం ఇలా కలుపుకున్న టోటల్ ఈక్వల్గా నిమ్మకాయ తర్వాత మనకు రెడీ అయింది చికెన్ ఫ్రైడ్ రైస్. పిండుకొని ఇలా ఎంతో ఇష్టంగా తిని కలుపుకున్న ఫ్రైడ్ రైస్ రెడీ. 5 మినిట్స్. ఇప్పుడు మన చికెన్ 65ని టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పిల్లలు ఎంతో ఇష్టంగా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మీ.